రాముల వారు రావణుణ్ణి హత్య చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని ప్రక్షాళన చేసుకున్నటువంటి స్థలము. ఏంటి దీని పేరు చెప్పమ్మా? సర్వ పాప హత్యాహరణ కుండు. సర్వ పాప హత్యాహరణ కుండు. ఇది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుగా ప్రతిష్ఠించిన. మొట్టమొదట శివపార్వతులు ధ్యానం చేసి వాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు దీన్ని ప్రభాకర కుండ అని ఉంది. తర్వాత బ్రహ్మకుండుగా వచ్చింది. బ్రహ్మదేవుడు మానసపుత్రిక అయినటువంటి తన కూతురు మీద మనసు పడిన తనకి ఒక శాపం వస్తుంది కదా, దాన్ని ఇక్కడ ప్రక్షాళన చేసుకున్నారు బ్రహ్మదేవుడు. తరువాత రాముల వారు రావణాసురుని చంపినందుకు ఆయనకి వచ్చినటువంటి, అంటే రావణ బ్రహ్మ కదా, ఆయన బ్రహ్మజ్ఞాని ప్లస్ బ్రాహ్మణుడు. ఆయన్ని చంపినందుకు గాను ఆయనకు వచ్చినటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేసుకున్నారు అనమాట. ఆ హత్యా దోషం ఇక్కడ నివారణ జరిగింది ఈ కుండులో. కాబట్టి ఇప్పుడు ఇది సర్వ పాపహరణ హత్యాహరణ కుండ అంటారనమాట దీన్ని. సో ఆ ప్లేస్కి వచ్చాము మేము. మీ అందరి సోల్స్ని కూడా నేను ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాను. మీ అందరి సోల్ ట్రావెల్లో తెలిసి తెలియక మీరు ఎవరైనా ఏ చిన్న తప్పులు చేసినా క్షమించమని వేడుకుంటూ వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తంగా నాలోకి నా ఆత్మతో పాటుగా మీ అందరికీ కూడా నేను ప్రక్షాళన జలాన్ని చల్లుతాను. ఓకే ఫ్రెండ్స్.